కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటే అసలు ఏంటి? మలబద్ధకం అంటే మనము వారానికి కనీసం 3 సార్లన్నా మోషన్కి వెళ్ళకపోవడము, మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పిగా అనిపించడము, మోషన్ అనేది గట్టిగా రావడము, వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీగా పూర్తిగా మోషన్కి వెళ్ళిపోయినట్టు అనిపించకపోవడము, దీన్నే మనము మలబద్ధకం అంటాము. ఈ మలబద్ధకాన్ని మనము ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మనకి భవిష్యత్తులో ఇది పైల్స్ గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందుగా వాటర్, నీళ్ళు అనేది బాగా తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ హాట్ వాటర్ లో నెయ్యి కలుపుకొని తీసుకోవడం ద్వారా మీకు మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. రెండోది, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, అంటే పీచు ఎక్కువ ఉన్న ఫుడ్స్. దీంట్లో మంచిగా గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మీకు మోషన్ అనేది బాగా వస్తుంది. ఇంకా స్ట్రెస్ ఉండడం ద్వారా మనకు స్టమక్ లో ఇంటెస్టినల్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మోషన్ అనేది రాకుండా సమస్య పడుతూ ఉంటారు. సో డైలీ 45 minutes to 1 hour యోగా చేయడం ద్వారా మీకు బాడీలో కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ అనేది రెడ్యూస్ అయ్యి ఇంటెస్టినల్ మొబిలిటీ అనేది పెరిగి మీకు మోషన్ అనేది బాగా రావడానికి సహాయపడుతుంది. ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉన్నా కానీ మీకు కానీ మోషన్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఎనిమా తీసుకోండి. ఈ ఎనిమా ఇంట్లో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఎనిమా ఎలా తీసుకోవాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇంట్లో తీసుకోండి. సంవత్సరానికి 2 సార్లు కోలాన్ హైడ్రోథెరపీ చేపించుకోవడం ద్వారా మీ పెద్ద పేగుల్లో ఉన్న మలము, వ్యర్థాలని మొత్తం రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.